హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చింది. వివాదాస్పద యంగ్ ఇండియన్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి 2019-22 మధ్య విరాళాలు ఇప్పించారని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీలోని స్థానిక కోర్టులో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వివరాలు తాజాగా బయటకు రాగా జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. డెక్కన్ హెరాల్డ్, ఎకనామిక్ టైమ్స్ కథనాల ప్రకారం యంగ్ ఇండియన్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగినట్టు ఈడీ పేర్కొంది. కొందరికి పదవులు, టికెట్లు ఆశ చూపి విరాళాలు సేకరించారని, మరికొందరికి రాజకీయ భవిష్యత్తు, వ్యాపారాలు దెబ్బతింటాయని భయపెట్టి విరాళాలు అందేలా చేశారని ఛార్జ్ షీట్లో ఈడీ పేర్కొంది. అయితే ఈ ఛార్జ్ షీట్ను కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. PMLA కింద ఈడీ నమోదు చేసిన ఈ కేసులో A1 కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ పేరును, A2 రాహుల్ గాంధీ పేరును ఈడీ పేర్కొంది. వీరితో పాటు మరో 5గురి పేర్లను నిందితులుగా ఈడీ చేర్చింది. నేషనల్ హెరాల్డ్ నుంచి 2000 కోట్ల ఆస్తులను చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకునేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మెజార్టీ షేర్లు ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కుట్ర పన్నినట్టు ఈడీ ఆరోపించింది. ఇందుకోసం పలువురు కాంగ్రెస్ నేతలు విరాళాలు సేకరించినట్లు తెలుస్తోంది. యంగ్ ఇండియన్ కోసం విరాళాలు ఇవ్వాలని కోరిన వారిలో సీఎం, PCC మాజీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, దివంగత నేత అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ పేర్లు ఉన్నాయి. 2018, 19, 19, 20 ఆర్థిక సంవత్సరాల్లో యంగ్ ఇండియన్ సంస్థకు వరుసగా 6.90 కోట్లు, 5.05 కోట్ల మేర విరాళాలు వచ్చినట్టు ఈడీ గుర్తించింది. ఈ డబ్బును ఆ సంస్థ 2011-12 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆదాయ పన్ను పెండింగ్ బిల్లును చెల్లించేందుకు వినియోగించినట్టు ఈడీ పేర్కొంది. అయితే దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్లో వీరెవరిని నిందితులుగా పేర్కొనలేదు. మరోవైపు ఛార్జ్ షీట్లో పేరు రావడంపై రేవంత్ రెడ్డి నుంచి కానీ, బన్సల్ నుంచి కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదని డెక్కన్ హెరాల్డ్ పేర్కొంది. రాహుల్, సోనియాతో పాటు రేవంత్ కూడా నిందితుడే. యంగ్ ఇండియన్ సంస్థకు విరాళాలు ఇచ్చేలా కాంగ్రెస్ నేతలపై సీనియర్లు ఒత్తిడి తెచ్చినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. అహ్మద్ పటేల్ అభ్యర్థనను కాదనలేక యంగ్ ఇండియన్ కి 30 లక్షల విరాళాన్ని తన బ్యాంకు ఖాతా నుంచి ఇచ్చానని, మరో 20 లక్షలు నగదుగా ఇచ్చానని అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ అనే కాంగ్రెస్ నాయకుడు చెప్పినట్టు తెలిపింది. అహ్మద్ పటేల్ తనకు AICC కార్యాలయంలో పోస్టింగ్ ఇప్పిస్తానని, 2019 లోక్సభ ఎన్నికల్లో తన అల్లుడికి హిమాచల్ ప్రదేశ్లోని మండి టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి యంగ్ ఇండియన్కు విరాళాలు తీసుకున్నారని రాజీవ్ గంభీర్ అనే నాయకుడు వాంగ్మూలం ఇచ్చినట్టు ఈడీ తెలిపింది. అయితే తనకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ గంభీర్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి లేఖ రాసినట్టు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో భాగంగా 2023 నవంబర్లో ఢిల్లీ, ముంబై, లక్నోలోని AJLకు చెందిన 751.9 కోట్ల మేర విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ను దాఖలు చేసిన ఈడీ అందులో A1గా సోనియాను, A2గా రాహుల్ను పేర్కొంది. PMLAలోని సెక్షన్లు 3, 4, 44, 45 కింద నిందితులను శిక్షించాలని ఈడీ కోరుతున్నది. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అసలేంటి కేసు? నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో జవహర్లాల్ నెహ్రూ, పలువురు స్వతంత్ర సమర యోధులు కలిసి ప్రారంభించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ప్రచురణ సంస్థ నేషనల్ హెరాల్డ్ను ప్రచురించేది. నేషనల్ హెరాల్డ్ సంస్థ బకాయిలు పేరుకుపోవడంతో 2008లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. కాగా 2010లో కాంగ్రెస్ పార్టీ AJL సంస్థకు 90 కోట్ల మేర రుణాలు ఇచ్చింది. 2010 నవంబర్లో ఆ రుణాలను వసూలు చేసుకునే హక్కును 50 లక్షలకే యంగ్ ఇండియన్ అనే కంపెనీని కట్టబెట్టింది. అలా AJLకు చెందిన 99% షేర్లు యంగ్ ఇండియాకు బదిలీ అయ్యాయి. ఈ యంగ్ ఇండియన్ కంపెనీలో సోనియా, రాహుల్కు 76% షేర్లు ఉన్నాయి. కాగా సోనియా, రాహుల్ ప్రధాన భాగస్వాములైన యంగ్ ఇండియన్ కంపెనీ కేవలం 50 లక్షలు చెల్లించి 90.25 కోట్ల విలువైన AJL సంస్థ ఆస్తులపై హక్కు సాధించిందని, ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 2000 కోట్ల వరకు ఉంటుందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2012లో కోర్టును ఆశ్రయించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కొనుగోలుకు కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఈ కేసులో 2021లో ఈడీ దర్యాప్తు మొదలైంది.
సిబిఐ విచారణ మొదలై మధ్యలోనే నిలిచినప్పటికీ ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. ఈడీ ఛార్జ్షీట్ ప్రకారం యంగ్ ఇండియన్ కు డొనేషన్ ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత రాజీవ్ గంభీర్ కు 2019లో ముఖ్య నేతలు ఒత్తిడి తెచ్చారు. ఏఐసిసి కార్యవర్గంలో చోటు కల్పించడంతో పాటు మండి లోక్సభ స్థానం టికెట్ ఆయన అల్లుడికి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఆశ చూపారు. దీంతో ఆయన లక్షల్లో సమర్పించుకున్నారు. అయితే తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో డబ్బులు వాపసు ఇవ్వాలని ఆయన ఏకంగా సోనియా గాంధీకి లేఖ రాశారు. దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఒత్తిడితో యంగ్ ఇండియన్ కు 50 లక్షలు ఇచ్చినట్టు గుజరాత్ కు చెందిన అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. తన బ్యాంకు ఖాతా నుంచి 30 లక్షలు బదిలీ చేయగా మరో 20 లక్షల నగదు రూపంలో ఏఐసిసి కార్యాలయంలో అందజేశానని చౌహాన్ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.